కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. Good morning students. How are you all? Hope you are all safe and healthy. Our today's topic is General Science for 6th and 7th classes. And before entering into our living world, let us discuss about our daily program, that is Ek Bharat Shresth Bharat. Today's topic is about fairs and festivals of Punjab, that is about Basant Panchami. Here this fair is celebrated on the occasion of announcing the arrival of the spring season. Basant Panchami is celebrated during the month of January or February. People dress themselves in yellow attire, gather in huge numbers and walk down to the fair sites where kite flying competitions are organized. అంటే ఈ బసంత పంచమి అనేది ఎక్కువగా స్ప్రింగ్ సీజన్ అప్పుడు స్టార్ట్ చేస్తారంట. అలాగే ఇది ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి ఫిబ్రవరి మంత్స్లో ఎక్కువగా బ్లూమింగ్ సీజన్, అంటే ఫ్లవర్స్ ఎక్కువగా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. పుష్పించే కాలము అంటాం చూడండి, అట్లా. అయితే నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో, అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆవాల మొక్కలు పుష్పించే సీజన్లో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఆవ పూలని కనుక మనం గమనించినట్లయితే ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకని అప్పుడు వాళ్ళు ఎల్లో డ్రెస్ ధరించి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారంట. అలాగే కైట్స్, గాలిపటాలు ఎగరేయటము, అలాగే ముఖ్యంగా వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆరాధన కూడా చేస్తారంట. ఇది అక్కడ జరుపుకునే ఒక ఫెయిర్ వంటిదన్నమాట, ఉత్సవం లాంటిది. నెక్స్ట్ టుడేస్ టాపిక్ ఫర్ 6th క్లాస్ ఈజ్ లెట్ us know about the plants, అంటే మొక్కల గురించి తెలుసుకుందాం. ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. 4th వర్క్ షీట్ అయితే అప్పుడు చూసాము. ఇప్పుడు 5th వర్క్ షీట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమిటి అనేది చూసినట్లయితే, ఇట్స్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్. ఇక్కడ మనం ఈ చిత్రంలో చూసినట్లయితే పత్రం మీద పత్ర రంధ్రాలు అనే వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ద పోర్స్ దట్ ఆర్ present on the surface of the leaf are called as stomata, and these stomata help in the process of respiration, transpiration as well as photosynthesis. It means they help in the process of gaseous exchange. అంటే వాయు వినిమయంలో ఈ పత్రరంధ్రాలు అనేవి హెల్ప్ చేస్తాయి, సహకరిస్తాయి అని చెప్పుకున్నాం మనం.
మరి పత్రరంధ్రాల ద్వారానే వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ అనేది మొక్కల్లోనికి సరఫరా అవుతుంది. అలాగే ఆ కార్బన్ డయాక్సైడ్ ద్వారా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దాన్నే మనం కిరణజన్య సంయోగక్రియ అంటాము అని. అలాగే మొక్కలు పీల్చుకున్న ఎక్కువైపోయిన నీరు గనక ఉంటే అది ఈ పత్రరంధ్రాల ద్వారానే బయటికి రావటం అనేది జరుగుతుంది. దాన్నే మనం బాష్పోత్సేకము అంటాం. అలాగే మరి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడిన ఆక్సిజన్ అనేది కూడా మరి ఈ పత్రరంధ్రాల ద్వారానే వాతావరణంలోనికి వెలువడుతుంది. కాబట్టి మనం 3 రకాలుగా ఇక్కడ ఈ పత్రరంధ్రాలు అనేవి మనకి హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పుకున్నాం. ద స్టొమాటా ఆఫ్ ద లీవ్స్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, ట్రాన్స్పిరేషన్ as well as in photosynthesis. Plants absorb carbon dioxide from the atmosphere through these pores only, and they release the excess water absorbed by the plants by the process of transpiration, and they release oxygen which is liberated during the process of photosynthesis. That is the use of these stomata. Let us see the structure of these stomatal pores. Here these stomata are formed by the combination of 2 God cells. ఇక్కడ 2 పత్రరంధ్రాలు అనేవి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పత్రరంధ్రాలు ఏర్పడటానికి కారణం ఏంటి అంటే 2 రక్షక కణాలు అనేవి ఇలా ఈ యారో మార్క్ని చూడండి. ఈ రక్షక కణాలు అనేవి ఇలా ఓవర్లాప్ అయ్యి ఒక దాని పక్కన ఒకటి ఇలా అరేంజ్ చేయబడి ఈ ఒక రంధ్రాన్ని ఏర్పరిచాయి. ఇలా చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ రక్షక కణాలు ఈ మధ్యలో ఒక రంధ్రాన్ని ఏర్పరిచాయి. ఇలాంటి రంధ్రాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మనకి పత్రాల మీద కనిపిస్తాయి అని చెప్పుకున్నాం. మరి ఈ పత్రరంధ్రాలు ఎప్పుడు తెరచుకుని ఉంటాయి అంటే ఈ రక్షక కణాలు ఉబ్బి ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడు ఉబ్బుతాయి అంటే వీటిలోకి నీరు ఇంకా కొన్ని లవణాలు చేరినప్పుడు ఈ పత్రరంధ్రాలు అనేవి ఉబ్బి మధ్యలో ఈ రంధ్రం అనేది ఏర్పడుతుంది. మరి ఎప్పుడు ఈ రంధ్రం క్లోజ్ అయిపోతుంది అంటే ఈ రక్షక కణాలలోని నీరు అనేది బయటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే రక్షక కణాలు నీటిని వదిలేసినప్పుడు ఈ పత్రరంధ్రం అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ద స్టొమాటా ఆర్ ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ దీస్ గాడ్ సెల్స్ అండ్ ద సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్. These stomata open when the God cells are turgid in condition. Turgid means when they absorb water they become swollen, and these stomata will be closed when the God cells become flaccid in condition. అంటే ఇక్కడ ఈ పత్ర రంధ్రాలు ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే రక్షక కణాలు నీటిని వదిలేసినప్పుడు. In this manner these pores help in gaseous exchange and in the process of transpiration. How to observe these stomata in the laboratory? మనం ఈ పత్ర రంధ్రాలని మైక్రోస్కోప్ ద్వారా కూడా చూడొచ్చు. మరి చూడాలి అంటే ఈ పత్రరంధ్రాల స్ట్రక్చర్ని, నిర్మాణాన్ని గనక మనం గమనించినట్లయితే these stomatal pores, when they are arranged with the help of bean shaped structures, this type of arrangement can be seen in dicots, whereas in monocots the God cells are in dumbbell shape. ఇక్కడ రక్షక కణాలు అనేవి ద్విదళ బీజ మొక్కల్లో గనక చూసినట్లయితే చిక్కుడు గింజ ఆకారంలో కనిపిస్తున్నాయండి. అలాగే మరి ఏకదళ బీజ మొక్కల్లో గనక చూసినట్లయితే ఇవి డంబెల్ షేప్లో కనిపిస్తున్నాయి. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ద్విదళ బీజాలకి ఏకదళ బీజ మొక్కలకి మధ్య భేదాలు ఏమిటి అనేది. ద గాడ్ సెల్స్ in dicot plants are in bean shaped,
whereas in monocots the god cells are of dumbbell shape. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే పత్ర రంధ్రాలలో ఉండే ఈ రక్షక కణాలని కూడా గమనించి మనం అది ద్విదళ బీజ మొక్క లేదా ఏకదళ బీజ మొక్క అనేది చెప్పొచ్చు. మరి ఈ పత్రరంధ్రాలని గనక గమనించాలి అంటే మనం చాలా సింపుల్ యాక్టివిటీ ఇది. మీరు ఎప్పుడైనా సరే క్లాస్లో మీకు మైక్రోస్కోప్ అవైలబుల్గా ఉన్నప్పుడు చూడండి, ఇలా ఒక మందమైన పత్రాన్ని తీసుకుని, ఒక క్రోటన్ లీఫ్ అయితే మందంగా ఉంటుంది కాబట్టి ఇలా మందమైన ఒక లీఫ్ని తీసుకుని దాన్ని కొంచెం క్రాస్గా ఇలా చింపండి. చింపితే అప్పుడు మనకి పల్చటి పొర వంటిది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఆ పల్చటి పొరని ఇలా పీల్ చేసి పక్కకు లాగి దాన్ని స్లైడ్ మీద పెట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఈ చిత్రంలో చూపించినటువంటి ఈ రక్షక కణాలు అనేవి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయా లేదా డంబెల్ షేప్లో ఉన్నాయా అనేది మనం చూడొచ్చు. Just now I told you that these stomata help in the process of transpiration. Transpiration means a removal of excess water from the surface of the leaves through the stomata. అంటే పత్ర రంధ్రాల ద్వారా మొక్కలు పీల్చుకున్న అధికమైన నీటిని బయటకి వాతావరణంలోనికి విడుదల చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇక్కడ మనం మొక్కకి గనక నీరు పోసినట్లయితే ఇవి 100% మనం పోసిన నీటిని యూటిలైజ్ చేసుకోవు, వాడుకోలేవు. ఓన్లీ 1% నీటిని మాత్రమే అవి శోషించుకున్న నీటిలో 1% మాత్రమే ఈ మొక్క యొక్క అవసరాలకి వాడుకుంటాయంట. మరి మిగతా 99% అంతా కూడా వాతావరణంలోనికి ఇలా నీటి ఆవిరి రూపంలో వదిలేస్తూ ఉంటాయన్నమాట. The plants utilize only 1% of water which is absorbed by them, and they release 99% of water into the atmosphere in the form of vapor through these pores, that is through these stomata. దీన్నే మనం బాష్పోత్సేకము అని చెప్పుకుంటాం. ఈ బాష్పోత్సేకం వల్లనే మనం మొక్కలు ఉన్న చోట చాలా చల్లటి వాతావరణాన్ని గమనిస్తూ ఉంటాం. The process of transpiration helps in cooling effect of the atmosphere. చుట్టూ మొక్కల చుట్టూ కూడా చల్లగా ఉండటానికి, అలాగే మనం వేసవికాలంలో ఎక్కువగా మొక్కల చెట్ల కిందకి వెళ్ళి కూర్చుంటూ ఉంటాం. మరి చల్లగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ బాష్పోత్సేకం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెట్ us see what are the functions of leaves. మరి పత్రం యొక్క విధులు గనక గమనించినట్లయితే the leaves help in the process of manufacturing of food and helps in the process of respiration and in the process of transpiration, and it also helps in the storage of food material. Food factory of the plant అని కూడా అంటాం మనం. మరి ఎందుకు అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసిన ఆహారాన్ని ఈ పత్రాలు నిల్వ చేసి మొక్కకి అవసరమైనప్పుడు సరఫరా చేస్తూ ఉంటాయి. అలాగే వాయు మార్పిడిలో మనం ఇందాకే చూసాం, పత్రరంధ్రాల ద్వారా వాయు మార్పిడి అంటే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళి ఆక్సిజన్ అనేది బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే నీటి ఆవిరిని రిలీజ్ చేస్తూ ఉంటాయి, బయటకి వాతావరణంలోనికి విడుదల చేస్తూ ఉంటాయి. అలాగే దీన్నే మనం బాష్పోత్సేకము అంటాం. ఇవి పత్రం యొక్క విధులు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ స్టెమ్? ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద functions of stems, and let us recapitulate once. Stem actually it gives support to the shoot system, and it helps to withstand the forces of gravity and helps in the transport of water from roots to
the tip of the shoot, and it helps in the transport of sugars from the sources to sinks. అంటే ఇక్కడ మనం పత్రంలో తయారైన ఆహారాన్ని మొక్క యొక్క భాగాలన్నిటికీ సరఫరా అవ్వాలి అంటే ఇది ఒక ఛానల్ లాగా పనిచేస్తూ ఉంటుంది కాండం. అలాగే మొక్క నిటారుగా నిలబడటానికి, నెక్స్ట్ గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుని నిలబడటానికి ఈ కాండము అనేది మనకి మొక్కలకి సహకరిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ఇట్ షోస్ సమ్ మోడిఫికేషన్స్ అకార్డింగ్ టు ద సరౌండింగ్ ఎన్వైరన్మెంట్స్. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని ఇంకా కొన్ని ప్రత్యేకమైన విధులని కూడా ఇది నిర్వర్తిస్తూ ఉంటుందంట. ఇన్ సమ్ situations the stems may modify into some specialized structures. The stem or any part of the stem can be changed into some specialized modified structures, that is they may be in the form of tendrils. In case of weak stemmed plants we can observe these tendrils to get support, and they may be in the form of thorns, and sometimes this stem stores food material in order to save the food material, and these stem modifications are called as underground stem modifications. In case of rhizome, example ginger, and in case of bulb it is a type of underground stem modification, and sometimes it may help in the process of vegetative propagation. That means in order to get new plants without the propagation of seeds, we can get new plants or new generation within a short span of time from these modifications like runner, sucker, stolen, ఆఫ్సెట్స్ ఎక్సెట్రా. పిల్లలు, మరి ఈ మొక్కలు అనేవి కాండాన్ని గనక మనం గమనించినట్లయితే కాండం ఆధారాన్ని ఇవ్వటమే కాకుండా మొక్కకి ఆధారం ఇవ్వటం, అలాగే నీటిని సరఫరా చేయటం, ఇలాంటివే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇది ఫర్ ఎగ్జాంపుల్ బలహీన కాండం గల మొక్కలలో గనక మనం గమనించినట్లయితే కాండం యొక్క భాగము లేదా మొత్తం కాండమైనా సరే తీగలా మారటం, అంటే మొగ్గలు ఇక్కడ మనం చూసినట్లయితే గ్రేప్ ప్లాంట్స్లో కనుక తీగల్లా మారి ఉంటాయి. అలాగే అల్లం, నెక్స్ట్ ఉల్లి, ఇటువంటి మోడిఫికేషన్స్లో రూపాంతరాల్లో కనుక చూసినట్లయితే ఇవి ఆహారాన్ని నిల్వ చేయటానికి సహకరిస్తూ ఉంటాయి. అలాగే స్టెమ్ ట్యూబర్, దుంపకాండం, ఇవన్నీ కూడా మోడిఫైడ్ స్టెమ్స్ అంటే రూపాంతరం చెందిన కాండాలు అని. భూమి లోపల ఈ కాండం ఆహారాన్ని నిల్వ చేసుకుని దానికి అవసరమైనప్పుడు ఇది వాడుకుంటూ ఉంటుంది. అలాగే మరి విత్తనం నుంచి మొక్క రావాలి అంటే మనకి చాలా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం తక్కువ సమయంలోనే మొక్కలు పొందాలి అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అనే మాట గురించి మనం నేర్చుకున్నాం. మరి ఈ శాఖీయ ప్రత్యుత్పత్తికి సహకరించే ఉపవాయుగత కాండ రూపాంతరాలు అంటే బలహీన కాండం గల మొక్కలు కొన్ని వాటి కణుపుల దగ్గర వేర్లని ఉత్పత్తి చేసుకోవటం, అలాగే కొన్ని వాటి యొక్క మొగ్గల నుంచి వేర్లని ఉత్పత్తి చేసుకోవటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ ఉపవాయుగత కాండ రూపాంతరాల్లో గమనిస్తూ ఉంటామన్నమాట. అంటే కాండం తన సాధారణ విధులనే కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలని కూడా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈజ్ ద అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ ఫ్లవర్. ఇక్కడ మనం మొక్కలోని అత్యంత ఆకర్షణీయమైన భాగం ఏది అంటే మనం పుష్పము అని చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్? ఫ్లవర్ హ్యాస్ ఎ స్టాక్,
and that stalk is called as pedicel, and on the tip of the pedicel you can observe a cushion like structure, and on this cushion like part we can observe the floral parts which are arranged in whorls, అంటే మనం ఈ కాండం నుంచి ఉత్పత్తి అయిన ఈ అట్రాక్టివ్ పార్ట్ని గనక మనం గమనించినట్లయితే ఒక ఆకర్షణీయమైన భాగాన్ని మనం చూస్తూ ఉంటాం, దాన్నే మనం పుష్పము అని చెప్పుకుంటాం. మరి ఈ పుష్పంలో ఏ ఏ భాగాలు ఉన్నాయి అంటే పుష్పానికి ఒక వృంతం ఉంటుంది, దాన్నే మనం పుష్ప వృంతము అంటాం. ఈ పుష్ప వృంతము పైన ఒక మెత్తటి భాగం ఇలా మనం పట్టుకుని చూసినట్లయితే, లేకపోతే మనం ఇలా ఫ్లవర్ని ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం, దాన్నే మనము పుష్పాసనము అంటాం. ఆ పుష్పాసనం పైన ఈ భాగాలన్నీ కూడా అమరి ఉన్నాయి. ఇలా వలయాల మాదిరిగా అమరి ఉన్నాయండి. ఒక వలయంలోనేమో రక్షక పత్రాలు కనిపిస్తున్నాయి, అలాగే ఆకర్షక పత్రాలు, కేసరాలు, అలాగే అండకోశము. ఇలా ముఖ్యంగా మనం ప్రతి పుష్పంలోనూ 4 పుష్ప భాగాలు అనేవి చూడొచ్చు. ఎలా అంటే మనం పుష్పాసనము అని చెప్పుకున్నాం కదండి, ఇలా ఈ మొత్తం పుష్ప భాగాలన్నీ కూడా తీసేసినట్లయితే మనం వీటిపైన ఇక్కడ మెత్తటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఆ నిర్మాణం పైన వలయాల మాదిరిగా ఈ పుష్ప భాగాలన్నీ కూడా అమరి ఉన్నాయి. మొదటి వలయంలో ఆకర్షక పత్రాలు. The first whorl of the flower is calyx, and the second whorl is corolla, and the third whorl is androecium, and the fourth whorl is gynoecium. Calyx means group of sepals, corolla means group of petals, androecium means group of stamens, and gynoecium means group of carpels. ఇక్కడ మనం ఈ రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, అలాగే కేసరాలు, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ స్టేమెన్ అంటే మనం ఇక్కడ యాంథర్ ఫిలమెంట్ అంటే పైన పరాగ కోశము అనేది, అలాగే దానికి కేసర దండము అనేది ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ భాగాలన్నిటినీ కూడా గమనించినట్లయితే ఇక్కడ 4వ వలయంలో ఏముంది అంటే అండాశయము, కీలం లోపల ఉంటుంది, దీని లోపల, అలాగే కీలాగ్రం. మీరు ఇలా మీ నీడిల్తో గనక ఇలా తీసి గనక గమనించినట్లయితే దీని మధ్యలో వైట్ కలర్డ్ స్ట్రక్చర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ వైట్ కలర్ స్ట్రక్చర్ని మనం కీలము అంటాం. మరి ఈ లోపల ఇక్కడ ఉన్న ఈ భాగాన్ని మనం అండాశయము అంటాం. ఈ అండాశయము ఫలదీకరణ తరువాత ఫలంగా మారుతుంది. అండాశయం లోపల ఏముంటాయి అంటే అండాలు ఉంటాయి, అవి విత్తనాలుగా మారతాయి అన్నమాట. This is the process of pollination. Here in this process, pollen grains are transferred from anther to the tip of the stigma, and this process helps in the formation of fruits. It means due to the process of pollination, the ovary becomes as fruit. Ovary changes into fruit, and here you can observe in this picture, that is a ovary. Ovary is changed into a fruit like structure, and the ovules are modified into seeds. అంటే అండాశయంలోని అండాలు ఎలా మారాయి అంటే విత్తనాలుగా మారాయి. This is all about the structure of a plant, and these are the cousins
for the worksheet number 5. You can take a screenshot and write down these answers. If you miss this channel, you can subscribe DD Saptagiri and you can watch these lessons at your leisure time. కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-vja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.